సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టెక్ ఈజీ. సో ఈ వీడియోలో వచ్చేసి మన స్మార్ట్ డస్ట్బిన్. సో స్మార్ట్ డస్ట్బిన్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఆ కనెక్షన్స్ ఏంటివి అనేవి చూద్దాం. జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు కరోనా టైమ్స్లో మనం స్మార్ట్ డస్ట్ అంటే చేతితో టచ్ చేయకుండా అలా డోర్ అనేది మన హ్యాండ్తో ఓపెన్ చేయకుండా ఆటోమేటిక్గా డోర్ ఉన్నాయి, మనం వేస్ట్ అనేది అందులో వేసేసి మనం ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో అలాంటి ఒక స్మార్ట్ డస్ట్బిన్ అనేది క్రియేట్ అయితే చేద్దాం. సో ఈ స్మార్ట్ డస్ట్బిన్ క్రియేట్ చేయడం మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే జస్ట్ డస్ట్బిన్ బకెట్ ఒకటి అండ్ అల్ట్రాసోనిక్ సెన్సర్, ఆర్డినో యూనో అండ్ సర్వో మోటార్. సో దీస్ 3 కాంపోనెంట్స్ అయితే మనకి స్మార్ట్ డస్ట్బిన్ చేయడానికి అయితే కావాలి. సో ఒకసారి మీరు చెక్ చేయండి చూడండి. సో ఎప్పుడైతే మన అల్ట్రాసోనిక్ సెన్సర్కి మన హ్యాండ్ ఆర్ లెగ్ ఏదైనా సరే విత్ ఇన్ ద డిస్టెన్స్లో 15 సెంటీమీటర్స్ బిలోలో మనకి ఈ హ్యాండ్ అనేది ప్లేస్ చేసినప్పుడు చూసారా, ఇలా ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డోర్ అనేది ఓపెన్ అయ్యే ఉంది. సో క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం హ్యాండ్ ప్లేస్ చేస్తామో అప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సో అలా ఈ డస్ట్బిన్ అయితే ఎలా కనెక్షన్స్ ఏంటి అనేవి ఇప్పుడైతే చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే గైస్ ఈ రౌండ్ జస్ట్ ఒక కార్డ్బోర్డ్ ఒక షీట్ తీసుకొని కార్డ్బోర్డ్ షీట్తో మనం ఎంతైతే బకెట్ సైజ్ ఉందో సో ఆ బకెట్ సైజు టోటల్ బకెట్ సైజు ఒక రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ ఒకటి కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక దాన్ని ఒక మిడిల్కి అయితే కట్ చేసుకోవాలి. సో మిడిల్కి కట్ చేసేసుకొని ఒక సైడ్ ఏంటంటే టేప్ వేసేసి మనం ఫిట్ చేసేస్తాం అనమాట. సో టేప్ వేసేసి ఫిట్ చేస్తాం. ఇంకో హాఫ్ పార్ట్ ఉంది కదా, సో ఈ హాఫ్ పార్ట్కి అప్ అండ్ డౌన్ అంటే క్లోజ్ అండ్ ఓపెన్ అయ్యేటట్లు మనకు ఒక టేప్ అనేది వేసేసుకొని మిడిల్లో టేప్ వేసేసుకొని జస్ట్ క్లోజ్ ఓపెన్ అయ్యేటట్లు అలా అయితే ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక సర్వో మోటార్. సో సర్వో మోటార్కి ఏం చేస్తామంటే జస్ట్ సర్వో మోటార్కి ఒక థ్రెడ్ ద్వారా ఇంటర్నల్గా ఒక చిన్న మీకు స్టిక్ ఉన్నా పర్లేదు, ఇది కూడా సర్వో మోటార్తో పాటు బై చేసినప్పుడు వస్తుంది. సో దీనికి థ్రెడ్ కట్టేసి ఒక చిన్న హోల్ చేసేసి ఇలా అయితే ప్లేస్ చేసుకోండి. సో ఇలా అయితే ప్లేస్ మనం ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసినా క్లోజ్ చేసినప్పుడు ఇది టైట్ అవ్వాలన్నమాట. సో ఈ టైట్ అయితేనే మనకి కరెక్ట్గా ఓపెన్ అవుతుంది, లేదా టైట్ అవ్వకపోతే కరెక్ట్గా ఓపెన్ అయితే అవ్వదు. సో అయితే సర్వో మోటార్. సో సర్వో మోటార్కి అయితే 3 పిన్స్ ఉంటాయి. సో త్రీ వైర్స్ వచ్చేసి మనకి రెడ్, ఎల్లో అండ్ బ్రౌన్ ఉన్నాయి కదా. సో రెడ్ వచ్చేసి పాజిటివ్. సో కనెక్షన్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇవి వచ్చేసి సర్వో మోటార్కి సంబంధించినవి. సో ఈ సర్వో మోటార్కి సంబంధించిన వాటిలో ఇక్కడ చూసుకుంటే మీరు సో వైర్ ఎక్స్టెన్షన్ కోసం నేను సపరేట్గా వైర్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ వైర్స్. సో ఇది వచ్చేసి ఎల్లో వచ్చేసి సిగ్నల్ పిన్ అనమాట. సో ఇది వచ్చేసి సిగ్నల్ పిన్ అంటే సో సర్వో మోటార్ సిగ్నల్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 11కి అయితే కనెక్ట్ చేశాను నేను. సో మీరు డిజిటల్ పిన్స్లో ఏవైనా యూస్ చేసుకోవచ్చు అండి. సో డిజిటల్ పిన్స్లో యూస్ చేసుకున్న పిన్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. అవి మీరు ఏదైతే యూస్ చేసుకున్నారో అవి అక్కడ ప్రోగ్రామ్లో అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏముంటాయి, రెడ్ కలర్ వైర్ వచ్చేసి 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేయాలి. సో రెడ్ కలర్ వైర్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ 5 వోల్ట్స్. సో 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ 5 వోల్ట్స్ ఉంటుంది. సో 5 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ అనేది 5 వోల్ట్స్ పక్కనే గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేశాను. సో సర్వో మోటార్ కనెక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ చూస్తే అల్ట్రాసోనిక్ సెన్సర్. సో వీటన్నిటిని జస్ట్ మనం డబుల్ టేప్ ద్వారా వేసి ఫిట్ చేసుకున్నాను నేను. డబుల్ టేప్ వేసేసి మీరు స్టిక్ అయితే చేసేయండి. ఆల్రెడీ స్టిక్ చేశాను కాబట్టి ఎందుకు రిమూవ్ చేయడం, సింపుల్ ప్రాజెక్ట్ కదా అని డైరెక్ట్గా అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ అల్ట్రాసోనిక్ సెన్సర్లో చూసుకుంటే మనం 4 పిన్స్ అయితే ఉంటాయి. 4 పిన్స్ గ్రౌండ్, ఎకో, ట్రిగ్గర్, VCC అనమాట. సో గ్రౌండ్ వచ్చేసి మనకు ఆర్డినో బోర్డులో ఇక్కడ గ్రౌండ్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్లో అయితే ప్లేస్ చేసేయండి. సో ఆర్డినో బోర్డులో ఎక్కడ గ్రౌండ్ ఉన్నా సరే ఆ గ్రౌండ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎకో పిన్. సో ఈ ఎకో పిన్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 12కి అయితే కనెక్ట్ చేశాను అనమాట నేను. సో డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 12కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన పిన్ మీరైతే కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిగ్గర్ పిన్ అనమాట. సో ఈ ట్రిగ్గర్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 13కి అయితే కనెక్ట్ చేశాను. సో ట్రిగ్గర్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 13. సో ఇక్కడ డిజిటల్ పిన్స్లో ఉన్న పిన్ నెంబర్ 13కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ VCC అనమాట. సో ఈ VCC వచ్చేసి 3.3 వోల్ట్స్ ఇక్కడ ఉంటుంది అనమాట మనకి ఆర్డినో పవర్ పిన్స్లో. సో ఈ 3.3 వోల్ట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఆ 3.3 వోల్ట్స్కి అయితే కనెక్ట్ చేసేసాను. సో ఇంతటితో మనకి సింపుల్గా కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో ఆటోమేటిక్ చాలా సింపుల్ అమ్మాయి మన ఈ ఆటోమేటిక్ డస్ట్బిన్ అనేది మనం చాలా స్మార్ట్ డస్ట్బిన్ అనేది చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ 3 కాంపోనెంట్స్తో మనం చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కోడ్ అప్లోడ్ చేసేయడమే. సో ఇలా USB కేబుల్ ద్వారా మన ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. ల్యాప్టాప్లో వచ్చేసి ఆర్డినో ఐడి అయితే ఓపెన్ చేశాను. సో ఆర్డినో ఐడిలో మన కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఈ కోడ్. సో ఈ కోడ్ డిస్క్రిప్షన్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. కాపీ పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం బోర్డు కనెక్ట్ చేస్తామో కనెక్ట్ చేసిన ఆర్డినో యూనో కామ్ సెలెక్ట్ చేసుకోండి. కామ్ సెలెక్ట్ చేసుకొని ఇక ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అప్లోడింగ్ అయితే జరుగుతుంది కోడ్ అనేది. సో ఫస్ట్ అయితే కంపైలింగ్ స్కెచ్ అనేది రన్ అవుతుంది. సో కంపైలింగ్ స్కెచ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ కోడ్లో ఏదైనా ఎర్రర్స్ అనేవి ఉంటే ఆ ఎర్రర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎర్రర్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది కోడ్. సో కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనం డస్ట్బిన్ అనేది మనకు ఒకసారి స్మార్ట్ డస్ట్బిన్ అనేది జస్ట్ ఇక్కడ మన హ్యాండ్ అలా అల్ట్రాసోనిక్ సెన్సర్ ఎదురుగా మన హ్యాండ్ మూవ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను హ్యాండ్ తీసేసాను, డోర్ అనేది క్లోజ్ అయిపోయింది.
సో వన్స్ మనం కోడ్ అనేది అప్లోడ్ చేసాక మన యూఎస్బీ కేబుల్ అనేది రిమూవ్ అయితే చేసేయండి. సో యూఎస్బీ కేబుల్ రిమూవ్ చేసి మనకి ఆర్డినో బోర్డుకి అయితే పవర్ అయితే ఇవ్వాలి కదా. సో పవర్ ఇవ్వడానికి నేను సపరేట్ అడాప్టర్ అయితే తీసుకున్నాను. సో జనరల్గా అయితే యూఎస్బీ కేబుల్ ద్వారా కూడా జస్ట్ మనం ప్రాజెక్ట్ పర్పస్ అయితే యూఎస్బీ కేబుల్ ద్వారా కూడా మనం పవర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ల్యాప్టాప్ నుంచి. సో అక్కడైతే చూపించేయచ్చు. లేదు మనకి ఇన్స్టాల్ చేయాలి ఇది ఎక్కడన్నా అనుకుంటే మనకి ఈ అడాప్టర్ అయితే ఒకటి తీసుకోండి, 5 volts అడాప్టర్ అయితే ఒకటి తీసుకోండి. సో ఇక్కడైతే అడాప్టర్ కనెక్ట్ చేయాలి. సో అడాప్టర్ కనెక్ట్ చేసి వన్స్ మనం సో ఈ డస్ట్బిన్ని మనం ఇన్స్టాల్ చేసేద్దాం అక్కడన్నా ఒకసారి. సో ఇక్కడైతే ప్లేస్ చేసుకుంటున్నాను. సో డస్ట్బిన్ అనేది నేనైతే పక్కన ప్లేస్ చేసుకున్నాను చూడండి. సో ఇలా అడాప్టర్ అయితే కనెక్ట్ చేశాను. సో అడాప్టర్ కనెక్ట్ చేసి ఇలా పక్కన అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే చూడండి నేను జస్ట్ మన లెగ్ అనేది సెన్సార్ ముందుకు తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో డోర్ ఓపెన్ అయ్యాక మనకి డస్ట్ అనేది త్రో చేస్తాము. నెక్స్ట్ డోర్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం లెగ్ అలా ప్లేస్ చేస్తామో ఆ ప్లేస్ చేసి ఉంచినంతసేపు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైతే మనం లెగ్ అనేది రిమూవ్ చేస్తామో అప్పుడు మన డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.